హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయా వ్లాగ్స్. ఏం లేదండి, మా తమ్ముడు మ్యారేజ్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే పనులు షురూ చేసాము. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము. కాకపోతే చేసిన పనులు అనేవి, మ్యారేజ్ చేసిన పనులు అనేవి గుర్తు ఉండాలని వీడియోస్ అన్నీ తీసేసుకుంటూ వస్తున్నాను. ఇంట్లో సామాన్ అయితే తీసి రుద్ది పక్కకైతే పెట్టుకున్నాము. ఇక అంతేనండి, మిగతా బట్టలన్నీ బట్టలు అన్నీ ఉతికి మిద్దె మీద అయితే ఆరేసాము. సాయంత్రం టైంలో బాగుంటుందని వెదర్ కూడా పల్లెటూరులో చూస్తానికి ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుసు కదండి. అందుకే తీసి చూపిస్తున్నాను వీడియో. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వచ్చేసి అయితే మిరపకాయలు అయితే తొడవలు తీస్తున్నాము. ఇక పెళ్ళి పనులలో ఒక్కొక్క పని చాలా స్పెషల్గా ఉంటుంది జనాలతోటి చేస్తుంటుంటే. చుట్టుపక్కల వాళ్ళైతే అందరూ వచ్చారు. మిరపకాయలు తొడవలు తీసుకుంటా ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు టైంపాస్కు. ఒక్క దగ్గర కూర్చుంటే చాలండి, ఊళ్ళో ముచ్చట్లన్నీ వెళ్తాయి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటా ఎంతో నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము సిటీలో ఉంటాం కాబట్టి ఇక్కడ ముచ్చట్లు అందరు కలిసి మెలిసి ఉండడం చాలా అంటే చాలా స్పెషల్గా అనిపించింది చూడటానికి. అంతేనండి, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం అలా చూస్తుంటే చాలా టైంపాస్ అయిందండి మాకైతే. ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎంత స్వచ్ఛంగా నవ్వుకుంటూ మంచిగా హాయిగా పని చేసుకుంటూ ఉన్నారండి. ఎంతైనా పల్లెటూరే, సిటీనే అండి. ఇలాంటి పనులకైతే ఏం రిస్క్ ఉండదు. వెల్లిపాయలు కూడా మొదలు పెట్టేసామండి. వీటికి కూడా ఎలాంటి డోక లేకుండా చుట్టుపక్కల వాళ్ళైతే వచ్చేసారు. ఇక పెళ్లి కార్డులు అయితే మొదలు పెట్టాము. మా తమ్ముళ్ళు మా అక్క కలిసి ఎంతో కష్టపడుతున్నారు. కార్డులు మొత్తం సెట్ చేస్తున్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ మా బాబుకి అయితే అన్నం తినిపించుకుంటూ ఉన్నాను. ఇక పెళ్ళి కొడుకుని చేసేందుకైతే మలిద అయితే తయారు చేస్తున్నారు. ఇది మాకు స్పెషల్గా ఉంటుంది. ఎవరైనా మా ముస్లిమ్స్ దాంట్లో పెళ్ళికొడుకు చేసే ముందల మలిద అనేది చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ అయితే రొట్టెలు, అందులో కొద్దిగా బెల్లం కలిపి చేస్తూ ఉంటారు. ఇక పెళ్ళికొడుకు చేయడం అయిపోయిన తర్వాత అందరికీ కొద్దిగా పంచుతూ ఉంటారు. ఇంకా మా అక్క మా వదిన వాళ్ళైతే అది కొద్దిగా రెడీ చేస్తున్నారు. మొత్తానికైతే చేయడం అయిపోతుంది. ఇంట్లో మాత్రం హడావిడిగా ఉందండి. ఇక పెళ్ళి షాపింగ్ అయితే అయిందండి. పెళ్ళి కూతురికి కావాల్సిన చీరలన్నీ అయితే తెచ్చేసాము. ఒక్కసారి మీకు కూడా చూపించాలని వీడియోస్ మాత్రం తీశాను. అన్నీ అయితే మేమైతే వర్క్ చీరలే తీసుకుంటాము. ఎక్కువైతే మేము మాత్రం వర్క్ చీరలే కడతాము. పెళ్ళి కొడుకుని అయితే చేయడం స్టార్ట్ అయింది. ఆ రోజే నా కొడుకు బర్త్డే అని మా తమ్ముడు మా కొడుకు కోసం కేక్ తెచ్చి కట్ చేపిస్తున్నాడు. నా కొడుకు మాత్రం చాలా అంటే చాలా సంతోషపడుతున్నాడు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా చుట్టాలు, మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ ఉండేసరికి చాలా స్పెషల్గా అనిపించింది.
వాడు ఒక్కసారి షాక్ అయ్యిండు అందరు క్లాప్స్ కొట్టేసరికి. చూడగానే నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఈ బర్త్డే మాత్రం నేనైతే మర్చిపోలేను. సరేనండి, మళ్ళీ వీడియోకి మళ్ళీ కలుద్దాం.